బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారములకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా బుద్ధి, ప్రజ్ఞ, బోధ మరియు చైతన్యంలో గల వ్యత్యాసము ఏంటి అనేటువంటి విషయం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఇది నిన్నటి యొక్క వీడియోకి కంటిన్యూషను. జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తూ ఉన్నారు, ఆత్మలందరికీ ఒక్కొక్కరికి వారి వారికి గుణధర్మం అనేది ఉంటుంది. ఆ గుణధర్మం యొక్క లెక్కతోటి వారు ఎక్కువగా మరి ఉన్నతంగాను ఎక్కువ ఉచితంగా అనిపిస్తున్నప్పుడు అదే వారికి మార్గదర్శనం అవుతూ ఉంటుంది. దాన్నే ఫాలో చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘటన మనకు మంచి చెడు రెండూ కూడా నిర్దేశించబడుతూ ఉంటాయి. మీ ఆత్మిక స్థితిని బట్టి మంచి చెడు అనేది మీరు నిర్ణయించుకుంటూ ఉంటారు. అదేవిధంగా బాపూజీ ఛానల్లో కూడా పర్టికులరీ సైన్స్ పైన చాలా మరి వీడియోలు ఉన్నాయి. ఆధ్యాత్మ వైపు వెళ్ళటానికి మీరు ఎక్కువగా తమ బుద్ధిని మరల్స్తూ ఈ యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకుంటూ ఉండాలి. బుద్ధిని గనక మార్చుకోకపోతే ఆత్మ యొక్క పవరు లాస్ అవుతుంది. ఆత్మలో పవర్ అనేది కూడా రానే రాదు. పవర్ లేకుండా బుద్ధి సూక్ష్మంగా అవ్వటంలోనూ, బుద్ధి డెవలప్ చేసుకోవటంలోనూ అనేది కుదరదు. సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి అంటే బుద్ధిని డెవలప్ చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. సమయం లేకుండా పవరు బుద్ధిలో అనేది రాదు. చింతన నడవదు, నిర్ణయము జరగదు. మరి బుద్ధిలో బోధ అవ్వటానికి సమయం పడుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమని మనం ఆలోచించాలి అంటే, రాబోయేటువంటి సమయంలో మనకు సూక్ష్మంగా ఈ సంఘటనలు అర్థం కావు. అయితే ఎంతవరకైతే బుద్ధి యొక్క బుద్ధి మరియు బోధను అర్థం చేసుకుంటూ ఉంటామో అంతగా చైతన్యం కూడా యాక్టివేషన్ అవుతూ ఉంటుంది. చైతన్యం యొక్క శక్తి, బుద్ధి మరియు దాని యొక్క గుణాలు, బోధ మరి ఇవన్నీ అర్థమైకున్న కొద్దీ చైతన్యం ద్వారా మనకు జడ వస్తువు అనేది ఏంటో తెలుస్తూ ఉంటుంది. జడము చైతన్యము అర్థమైన తర్వాత మరి జడాన్ని వదిలేసి చైతన్యాన్ని ఆలోచిస్తూ ఉంటాం. ఆత్మ చైతన్యాన్ని తెలుసుకుంటేనే జడ వస్తువు గురించి సంకల్పం అనేది మనము చెయ్యము. ఫస్ట్ అన్నిటికంటే ప్రముఖమైనటువంటి గుణము చైతన్యం యొక్క బోధ, అంటే చైతన్యం గురించి తెలుసుకోవటం, అనుభూతిని పొందటం. ప్రతి ఒక్క అనుభూతి సంస్కారంగా అవుతూ ఉంటుంది. చైతన్యం యొక్క ప్రభావంతో బుద్ధి మననం జరుగుతూ ఉంటుంది, అనుభూతి అవుతూ ఉంటుంది. బుద్ధి ఎంతగా శుద్ధం అవుతూ ఉంటుందో అంతంతగా శక్తి, పరం ప్రకాశం యొక్క శక్తి అంతగా ప్రవాహంలాగా అవుతూ ఉంటుంది. అంతగా సూక్ష్మ జ్ఞానం యొక్క బోధ, అనుభవం అవుతూ ఉంటుంది. ఆత్మలో అనుభూతి జరుగుతుంది. బుద్ధి యొక్క శుద్ధత చాలా మహత్వపూర్ణమైనది. ఎంతంత ఆత్మలో పరంపిత పరమాత్మ యొక్క పవర్ వస్తూ ఉంటుందో అంతగా సూక్ష్మ బోధ అనేది జరుగుతూ ఉంటుంది. బుద్ధి శుద్ధిగా అవుతున్న కొద్దీ అంతా కూడా ప్రాసెస్ ఒకేసారి క్వాంటమ్ స్పీడ్ తోటి జరుగుతూ ఉంటుంది. అనగా బుద్ధి శుద్ధం అవ్వటంతో చిత్తంలో దివ్యత గురించి బోధ కూడా అర్థం అవుతూ ఉంటుంది. ఆత్మ యొక్క సంస్కారం పరివర్తన అవ్వటము ఇవన్నీ కూడా ఒకదానితో పాటు ఒకటి కుదురుతూ ఉంటాయి. అన్నిటికంటే మహత్వపూర్ణమైనది బుద్ధి సమర్పణం, చైతన్య శక్తిని తెలుసుకోవటం. పరంపిత పరమాత్మ యొక్క పవరు కేవలం బుద్ధి సమర్పణతోటే ప్రాప్తిస్తుంటుంది. ఇది ఒక స్వాభావిక ప్రాసెస్. అంటే మీ బుద్ధిని పరంపిత పరమాత్మకు సమర్పణ చేస్తేనే ఆయన ద్వారా పవరు మీకు లభిస్తుంది. ఇది స్వాభావిక ప్రాసెస్. అయితే బేహద్ బాప్ను ఎంతగా ప్రేమిస్తూ ఉంటారో అంతగా మీ ఆత్మలో పవర్ వస్తుంది. అందుకనే ప్యారి పవర్ అని అన్నారు. ప్రేమ లేక స్నేహము ఒక దారం లాంటిది.
బాపుకు పిల్లలకి మధ్యన కలిపేటువంటి కనెక్షన్ ఒక దారము, ఒక వైర్ లాంటిది, పవర్ రిసీవింగ్ చేసుకునేటువంటి వైరు. ఒకేసారి ఇద్దరికి, రెండిటికి, ఆత్మ పరమాత్మకి మరి అనుసంధానం అయ్యేది. ఇది లాఫుల్గా, స్నేహయుతంగా, ప్రేమయుతంగా కనెక్షన్ ఉన్నప్పుడే జరుగుతుంది. నాలెడ్జ్ఫుల్ అనగా జ్ఞానిగా అయిన వారికే ఈ యొక్క కనెక్ట్ కనెక్షన్ అనేది బాగా ఉంటుంది. స్నేహంతో పని జరగదు. నాలెడ్జ్, జ్ఞానం కూడా తప్పనిసరి. ప్రేమ ఉంటే సరిపోదు, జ్ఞానం కూడా అవసరము అని బాపూజీ కూడా చెప్తూ ఉంటారు. బేహద్ పరమ జ్ఞానమును అనుభవం చేసుకోవటం తప్పనిసరి. అందుకనే పవరు అందరికీ కూడా లభించినప్పటికీ కూడా గ్రహించటం, దాన్ని సామర్థ్యాన్ని పొంది ఉపయోగించుకోవటం అనేది అందరికీ రాదు. ఎంత నాలెడ్జ్ఫుల్గా అవుతారో అంత ఉపయోగించుకుంటారు. నాలెడ్జ్ఫుల్గా కాకపోతే పవర్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోవటం, సంచయం చేసుకోవటం అనేది జరగదు. కాబట్టి నష్టపోతూ ఉంటారు. ప్రతి ఒక్క ఆత్మ యొక్క సామర్థ్యం వేరువేరుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆత్మ యొక్క శక్తి సామర్థ్యం వేరువేరుగా ఉంటుంది. ఇది వారి యొక్క రచన పైన ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క సంకల్పము, కర్మల పైన. ప్రతి ఒక్క ఆత్మ తన ఫుల్ పొటెన్షియల్ అనగా సంపూర్ణ సామర్థ్యాన్ని అనుభవం చేసుకోవాలి, జన్మసిద్ధ అధికారంగా పొందాలి. దీనికోసం ప్రతి ఒక్క ఆత్మ సంపూర్ణ ప్రయత్నము అనేది చేస్తూ ప్రయాసపడుతూ ఉండాలి. దీన్నే పురుషార్థము అని అంటూ ఉంటారు. ఆత్మ తన సంపూర్ణ శక్తిని అనుభవం చేసుకునేటువంటి పురుషార్థం చేస్తూనే ఉంటుంది. ఆత్మ తమ యొక్క సంపూర్ణ శక్తిని తెలుసుకోవటంతో వారు ఆ యొక్క మార్గం అనుసారంగా నడుస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తికి తమ లక్ష్యం అనేది ఉండాలి, మూల స్వరూపాన్ని తెలుసుకోవాలి అని. ప్రతి ఒక్క జ్ఞాని యొక్క ఆత్మ లక్ష్యము మరి తమను తాము తెలుసుకోకపోతే జ్ఞాని అయి ఉన్నప్పటికీ కూడా ఈ స్థూలమైన భూమిపైనే వాళ్ళ యొక్క ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఎంత పెద్ద పోస్టులో ఉన్నప్పటికీ కూడా జ్ఞాని అయినా గాడిదలాగే ఉంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ యొక్క పవర్ని వాళ్ళని గుర్తించలేదు. చూడండి, ఎవరైనా మహాశివుడు కేటగిరీ ఆత్మలు ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళు మహాశివుడి వరకు అనుభవాన్ని పొందగలుగుతారు. కానీ బుద్ధి అక్కడ వరకు వెళ్ళటానికి శుద్ధిగా ఉండాలి కదా. మహాశివుడి యొక్క శక్తి అనుభవం పొందాలి అంటే ఆ ఆత్మకు మహాశివుడి యొక్క పరమ సత్యము, దాని యొక్క క్రింద వరకు బుద్ధి యొక్క బోధ, అనుభూతి కావాలి. ఆత్మల కొరకు ఒక అపేక్షిక సత్యం ఇది. అంటే సగం సత్యం తెలుసుకున్నా కూడా మహాశివుడి దగ్గరికి ఆ యొక్క అనుభూతిని పొందలేరు. పూర్ణ సత్యము పొందితేనే చేరుకోగలుగుతారు. పూర్ణ సత్యం లేకపోతే, పరమ సత్యము తెలుసుకోకపోతే ఆత్మ ఎంత గొప్ప వాళ్ళైనా కూడా ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే ఇది అతి గుప్తమైనటువంటి రహస్యము, పురుషార్థంతో సాధించేది. కాబట్టి తమను తాము చూపించుకోవటం కాదు, ఇది ఇక్కడ షో ఆఫ్ కాదు, ఏదో షోయింగ్ చేయటం కూడా కాదు. పురుషార్థంలో తీవ్రతను తీసుకురావాలి. గుప్త రూపంలో సంకల్పంతో బేహద్దు విషయాన్ని సహయోగ్యంగా ఇవ్వాలి. ఆత్మ ఈ యొక్క మల్టీవర్స్లో ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు రచన చేయబడి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆత్మతోటి బేహద్ బాపు యొక్క నిశ్చయము ఉండాలి. అప్పుడు అతి ప్రసన్నంగా ఉంటారు. తమ పూర్తి సామర్థ్యం, తమ స్వరూపాన్ని ఎమర్జ్ చేసుకోవటం జరుగుతూ ఉంది. ఇదే శ్రేష్ఠ పురుషార్థం. దీనిపైన బేహద్ బాపు చాలా ప్రసన్నమవుతూ ఉంటారు. చాలా ఆశీర్వాదం కూడా ఉంటూ ఉంటారు. గిఫ్ట్గా లిఫ్ట్ రూపంలో పవర్ని ఇస్తూ ఉంటారు. ఆత్మకు మనసారా ఈ యొక్క
గుర్తులు కూడా వాళ్ళకు తెలుస్తాయి. బాపూజీ పవరు, లిఫ్ట్, గిఫ్ట్, సేవ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటూ ఉంటాయి. బేహద్ బాపు జ్ఞానం ఇచ్చారు, అంటే రచన చేశారు. బేహద్ జ్ఞానం నుండి ఎవరైతే విముఖులవుతూ ఉంటారో చూడండి, వాళ్ళ రచన రచయిత ఉన్న సంబంధం తెగిపోతూ ఉంటుంది. ఇది రాత్రింబవళ్ళు బాపుని జ్ఞాపకం చేస్తూ సేవ చేస్తూ ఉన్నటువంటి ఆత్మలకి అయితే నిజంగా నమస్కారం చేయాల్సిందే. ఏ ఆత్మ అయినా బాపు కార్యక్రమంలో సేవార్థము ఉంటూ ఉంటారో వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోకుండా బేహద్ బాపు ఆల్మైటీ అథారిటీగా నిర్ధారణ చేసుకుంటూ మరి సర్వ సమర్థంగా తమను తాము పొందుతూ హృదయపూర్వకంగా విషయాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఏ ఋషి అయినా సరే మరి ఈ స్టేజ్కి చేరుకోలేరు. అంటే ఏంటి, స్వతంత్రంగా ఉన్నవాళ్ళు సమర్థులు ఉంటారు. సర్వ సమర్థులు పరిధి నుండి బయటికి వెళ్ళలేరు. చిన్న సేవ చేసినా సరే వేల రెట్లు గిఫ్ట్ను పొందగలుగుతారు. ఈ గిఫ్ట్ తోటి ఆత్మ ఎక్కడి నుండో ఎక్కడికి వెళ్ళిపోతుంది, దాని గురించి ఆలోచన కూడా చేయలేరు. బాపూజీ ఒక పవర్ 1% ఇచ్చిన, 2% ఇచ్చిన, వరదానం ఇచ్చిన అది కేవలం మీ పురుషార్థాన్ని పెంచుతూ ఉంటుంది. అంటే ఏంటి, అది ఎక్కడి నుంచో ఎక్కడికి బేహద్దు పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఈ వరదానము. ఆత్మ ఎలాంటి వంశావళి అయినా కానివ్వండి, ఎక్కడి నుండైనా రానియండి, ఇక్కడైతే అందరూ మర్చిపోయారు కదా, కేవలం పురుషార్థం చెయ్యాలి. ఇదే మరి జ్ఞానం యొక్క సారం కూడా. ఏ ఆత్మలో అయితే ఈ యొక్క ప్రేరణ అనేది ఉంటుందో వాళ్ళ యొక్క మూల స్వరూపం అనుభవం చేసుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉంటుందో వాళ్ళు సాధారణమైన ఆత్మలు కాదు. ఏ విధంగా వాళ్ళ యొక్క శోధన అంటే వెతుకులాట, తమను తాము గుర్తించటం అనేది ఒక సంస్కారము. దేవతలుగా కంటే కూడా ఉన్నతమైన వాళ్ళు వీళ్ళు. వారి లోపల దైవత్వమే దాని గురించి వెతుక్కుంటూ ఉంటూ ఉంటారు. ఆసురులు అయితే అసురత్వాన్ని పరిశోధన చేసుకుంటారు. పరమాత్మ అంశ ద్వారా రచించబడిన పరమతత్వంని, పరమ లైట్ని ఎవరైతే వెతుక్కునేటువంటి ధారణ చేసేటువంటి పురుషార్థం చేస్తూ ఉంటారో ఆ ఆత్మ యొక్క బుద్ధి శుద్ధి అయిపోతూ ఉంటుంది. బుద్ధి శుద్ధి అయిన తర్వాత హయ్యర్ డైమెన్షన్ యొక్క గతి స్పీడ్ అవుతూ ఉంటుంది, వెళ్ళటం అనేది సాధ్యమవుతుంది. అంతిమంలో బుద్ధి చాలా శుద్ధిగా అయితే కేవలం వాళ్ళ స్వరూపాన్నే అర్థం చేసుకుంటారు. అంటే ఏంటి, బుద్ధిలో ఆత్మ నిర్మల విశుద్ధమైన స్వరూపము ప్రతిబింబిస్తూ ఉంటుంది. అనగా ఆ సమయంలో చిత్తంలో బుద్ధి బోధ ఆత్మ యొక్క స్వరూపము ఏకాకారము అయిపోతూ ఉంటుంది. తమ స్వరూపమును ఆత్మ బుద్ధితోటి స్వయం అనుభూతి పొందినట్లయితే సర్వోత్తమైనటువంటి స్థితి అనేది పొందగలుగుతుంది ఆత్మ. ఆ ఆత్మ కొరకు ఎక్కువగా శుద్ధమైన బుద్ధి ఏమీ అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు. పురుషార్థం చేసుకుంటూ వెళ్ళటమే, బాపూజీ పవర్ని పొందటమే. బుద్ధి ఆ ఆత్మను హయ్యర్ డైమెన్షన్లోకి తీసుకుని వెళ్తూనే ఉంటుంది. బాపూజీ ఇచ్చిన గిఫ్ట్ యొక్క లిఫ్ట్ తోటి అక్కడ వరకు చేరుకుంటూ ఉంటారు. బుద్ధి తన యొక్క రచయిత పైన 100% నిశ్చయం ఉంటుంది. బుద్ధి ఏకీరస స్థితిలో ఉంటుంది, నిశ్చయ బుద్ధిగా ఉంటుంది. ఈ బుద్ధి యోగ సూత్రాల్లో కూడా దీని గురించి వర్ణన చేశారు. ఈ బుద్ధి గురించి రుత్తం బరా ప్రజ్ఞ అని అది యోగ సూత్రాల్లో ఉన్నది. అనగా ఎప్పుడైతే బుద్ధి ఉన్నతోన్నతమైన లేయర్లోకి, డైమెన్షన్లోకి చేరుకుంటుందో దాన్నే ప్రజ్ఞ అని అన్నారు. ప్రజ్ఞ అంటే బుద్ధి పరమ సత్యం యొక్క అనుభూతిని పొందటం. ఇది సగం సత్యం కాకుండా సంపూర్ణ సత్యాన్ని పొందటము. ఆపేక్షికం కాదు, అంటే సగం కాదు, కేవలం పరమ సత్యాన్ని, కేవలం మరి ఆత్మ యొక్క సాక్షి దృష్టాన్ని తయారు చేసుకోవటం, ఆత్మ సంపూర్ణ స్వరూపంతో మరజీవాగా కావటం. అంటే ఫస్ట్ జీవుడుగా ఉంటారు. బుద్ధి 100% నిశ్చయం అనేది ఉండదు. బుద్ధి ఒక రసం, అంటే ఏకీ రస స్థితిలో ఉండదు. అంటే ప్రతి ఒక్క ఆత్మ పరమ సత్యం యొక్క స్టేజీ
వేరువేరుగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అనేక డైమెన్షన్ నుండి వచ్చిన ఆత్మలు కాబట్టి అందరికీ ఒకే పరమ సత్యం అనేది ఉండదు. మరి సత్యాన్ని పోల్చుకోవాలి. దేనికోసమైనా మహాన్ సత్యాన్ని పొందటం కోసం పరం సత్యాన్ని పురుషార్థంలో ఆనందాన్ని తీసుకోవాలి. అదే అంతిమంలో విజయాన్ని పొందుతూ ఉంటుంది. ఇప్పుడు పురుషార్థం చేయకపోతే కేవలం ఇదే ఆలోచన ఉంటుంది. నేను ఏ కేటగిరీకి సంబంధించిన ఆత్మను, 108లో కేటగిరీ వచ్చేవాడినా లేదా, నేను బేహద్దునా కాదా, బేహదాత్మనా కాదా, నేను ఆత్మ మహాన్ మూర్ఖున్నా లేదా అహంకారినా అనేటువంటి ఆలోచనలోనే డౌట్లోనే ఉంటూ ఉంటారు. ఈ యొక్క పని ప్రజ్ఞ అనే అంటే బుద్ధి యొక్క అంతిమ బోధ తర్వాత చిత్తము యొక్క అస్తిత్వము అనేది ఉండదు. వేదాల్లో దీన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అని అన్నారు. ఎప్పుడైతే బ్రహ్మ స్వరూపం అనే అనుభవం చేసుకోవటం, బ్రహ్మ స్వరూపం ప్రకటితమవుతుందో అన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. బుద్ధి నిచ్చేలి డౌన్ డైమెన్షన్లో ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని, అనుభూతిని తెలుసుకుంటారు. అంటే ఈ యొక్క యూనివర్స్ను, గెలాక్సీని, బ్రహ్మాండం యొక్క జ్ఞానం కొత్త గొప్ప శాస్త్రాల్లో ఉంది కాబట్టి ఈ డైమెన్షన్లో జ్ఞానం, అనుభూతి పొందుతారు. కానీ హయ్యర్ డైమెన్షన్ల యొక్క జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ స్టేజికి చేరుకున్నప్పుడే బుద్ధి వికసిస్తుంది, జాగృతమవుతుంది. అప్పుడు వాళ్ళు గుర్తించగలుగుతారు. ఎందుకంటే ఆ సమయంలో వారి ఆత్మలో పరమాత్మతోటి కనెక్షను, అనుభూతి తప్ప ఇంకేమీ ఉండదు. రచన రచయితతోటి అనుసంధానము ఎప్పుడు ఉంటుంది. అప్పుడే వాళ్ళు గుర్తించగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ప్రజ్ఞానం స్టేజ్లోకి వెళుతూ ఉంటారో ఆ పరమ సత్యాన్ని అనుభూతి పొందుతూ ఉంటూ ఉంటారు. పొందలేని అప్పుడు వాళ్ళకు తెలిసిపోతుంది అపేక్షిత సత్యము, సగం సత్యమే నేను పొందాను, అనుభవం చేసుకున్నాను అని. కానీ బేహద్ జ్ఞానంలో ఆత్మలు చేసేటువంటి పురుషార్థంతో వాళ్ళకు ధైర్యము అనేది కావాలి. ఎంతవరకైతే ఆత్మ జ్ఞానము మరియు పురుషార్థంలో ఆనందం అనేది లభించదో ఆ సమయం వరకు గతి కూడా తెలియదు. కేవలం అహంకారం శూన్యమైపోతుంది. తమ అంతఃకరణలో స్వయంతో పాటు జ్ఞాన చర్చ కూడా జరుగుతూ ఉండాలి. అన్ని అనుభవాలు అవుతూ ఉండాలి. అప్పుడే అందరికీ తెలుస్తూ ఉంటుంది. బుద్ధి ప్రజ్ఞాన యొక్క బోధ, చైతన్యంలో ఉన్నటువంటి తేడా చాలా గూహ్యమైనటువంటి ప్రశ్నగా మననం చేస్తూ చేస్తూ చాలా మంచి విషయాలను తెలుసుకుంటుంది. ఎప్పుడైతే వేద శాస్త్రాల్లో జ్ఞానము, అధ్యయనం, మననం చేస్తూ ఉంటారో అప్పుడు బేహద్దు ఆత్మల కొరకు ఈ వేదాలు యొక్క లోతైన రహస్యాలు అర్థమవుతూ ఉంటే, బేహదాత్మకు అర్థం అవ్వటము అంటే వాళ్ళ లోపల రికార్డింగ్ ఉన్నది. బేహద ఆత్మలు తప్ప బాపూజీ యొక్క బేహద జ్ఞానం ఎవరు అర్థం చేసుకోలేరు. ఆత్మ ఏదైతే లోతుగా వెళుతూ వాళ్ళ ప్రశ్నలకి మరి సమాధానాలు పొందుతూ ఉంటే నిశ్చయాత్మకంగా వాళ్ళు అధ్యయనం చేసినట్లే. ఆ ఆత్మ వాళ్ళ యొక్క చిత్తం కూడా ఉన్నతమైన స్థలంలోకి అంటే హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రశ్న అనేది అనుభూతి పొందటము జరుగుతుంది. బీకే వాళ్ళు అయితే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ అహంకారంలో ఉన్న ఆత్మలకి అర్థం కాదు. వేదాల శాస్త్రాలు రాంగ్ అనే వాళ్ళకి అర్థము కాదు. మోస్ట్లీ ఆత్మజ్ఞానం వరకే కొంతమంది ఆగిపోతూ ఉంటారు. బీకే వాళ్ళు లాగా దాంట్లోనే చిక్కుల్లో పడిపోతూ ఉంటారు. అన్ని వాణిల్లోనూ కూడా భాషణ ఇదే భాష ఇస్తూనే ఉన్నారు. కానీ ఆత్మలు ఇంతకంటే దాటిపోలేకపోతూ వాళ్ళలో సామర్థ్యం లేని కారణం వల్ల వాళ్ళ బుద్ధిని ఉపయోగించుకోలేకపోతూ ఉన్నారు. సంస్కారాల యొక్క శుద్ధిని కూడా పొందలేకపోతూ ఉన్నారు. అవ్యక్తవాణి ద్వారా సరైనటువంటి జ్ఞానంను ఉపయోగించుకోలేకపోతూ ఉన్నారు. ఆత్మ అన్ని సామర్థ్యాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమయం అనేది లేనేదు. సామర్థ్యం
అనేది బాపు సేవలో వాళ్ళు పొందటం లేదు. సామర్థ్యం అనేదానికి విలువ అనేది ఏమీ ఉండదు. అది అన్నీ కూడా మూల్యహీన అనుకుంటూ ఉంటారు. కానీ చిన్న సేవ చేసినా గొప్ప భాగ్యం లభిస్తుందని బేహద్దు పిల్లలు గుర్తించారు. బుద్ధి శక్తితో ఎప్పుడైతే నిండిపోతూ ఉంటుందో అనుభూతి పొందుతూ ఉంటారు. మనసు బాపు యొక్క శక్తిని పొందుతూ ఉంటుంది. ఆత్మ మూల్యంగా గ్రహిస్తుంది. ఆత్మ మరి చాలా సామర్థ్యాన్ని పొందినప్పుడు ఎనర్జీని ఎమర్జ్ చేసుకుంటూ ఉంటుంది. దీని కొరకు చాలా పురుషార్థం చేయాలి. డీప్ పురుషార్థం చేయాలి. మరి జ్ఞానాన్ని డీప్గా అర్థం చేసుకోవాలి. పురుషార్థం యొక్క సమయం కథం అయిపోతూ ఉంది అని బాపూజీ కూడా ఈనాటి పురుషార్థంలో కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే వేద శాస్త్రాల అధ్యయనం చేసి ఉంటారో వాళ్ళకి విజ్ఞానం గురించిన విశేషమైన జ్ఞానం గురించి అవగాహన అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఈ ఆర్టికల్ ఎందుకు చెప్పటం జరుగుతుందంటే జ్ఞానము, బుద్ధి, బోధ, ప్రజ్ఞ, చైతన్యము ఉన్న కారణం వల్లే ఇది బేహద్గా గ్రహించగలుగుతారు, గుర్తించగలుగుతారు. వారి సామర్థ్యం కూడా బేహద్దులో ఉంటుంది. లేకపోతే బ్లాకేజెస్ ఉండిపోతాయి. వాళ్ళ బుద్ధి జడమవుతుంది. అహంకారంలోనే ఉండిపోతారు. ఏంటంటే మాకు అన్నీ తెలుసు, మేము చాలా ఉన్నతమైన జ్ఞానంలో ఉన్నాం, శివబాబా మాకు అన్నీ చెప్పారు, ఆత్మ అనుకుంటూ కూర్చుంటారు. ఇక అక్కడ నుండే వాళ్ళకి ఆత్మపతనం అనేది ప్రారంభమైనది. బుద్ధి విశ్లేషణ, జ్ఞానం విశ్లేషణ చేసుకోకపోతే శక్తి క్షీణిస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క గొప్పలు స్వయంగా చెప్పుకోవటం కాదు, స్థూల శరీరంలో సంబంధించిన ఎంత ఎక్కువ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అంతిమ సమయంలో బుద్ధి శీఘ్రంగా ఆ ఉన్నతమైన స్టేజ్కి చేరుకోవాలి అంటే తమ యొక్క డైమెన్షన్ను చేంజ్ చేసుకోవాలి. ఆత్మ యొక్క గతి చాలా స్పీడ్గా పెంచుకోవాలి. కానీ ఇప్పుడు పురుషార్థం చేయకపోతే అప్పుడు ధీమా స్లో అయిపోతూ ఉంటుంది. పరివర్తన సమయం చాలా వాళ్ళకు దగ్గరగా వచ్చిందన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. అంతిమతి సోగతి అన్నట్టు అంతిమతే స్వర్గతి స్వాగతి అని అంటూ ఉంటారు కదా. పరివర్తన సమయంలో ఇదే నియమం కూడా అన్వయించబడుతుంది, లాగు అవుతుంది. అంతిమ సమయంలో బుద్ధి ఎంత తీక్షణంగా చురుగ్గా శక్తిశాలిగా ఉంటుందో అంత ఉన్నతమైన గతిని వాళ్ళు పొందగలుగుతారు అని చెప్తూ ఉన్నారు. బాపూజీ ద్వారా అనంతబాయి మరి ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి క్లాసెస్ చాలా అద్భుతమైనవి. జ్యోతిప్రకాష్ భాయ్ అందుకే విశ్లేషణ చేస్తూ ఉన్నారు. మీరు ఈ యొక్క వీడియోలను చూడాలి, ఇంకా తెలుసుకోవాలి అంటే బాపూజీ ఛానల్ని, తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అందరికీ తెలియజేయండి. పరమ శాంతి. నమస్తే, ధన్యవాదాలు.